వెంటనే చెప్పేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, అతన్ని మర్చిపోతారు అనుకుంటారు. అందులో భాగంగానే ఈనాడులో వచ్చింది వార్త. ఈనాడు అంటే గతంలాంటి ఈనాడు కాదు కదా, ఇప్పుడు ఇది దాదాపు కింద రాసుకోలేదండి, ఈనాడులో వచ్చింది. హెడ్డింగ్ ఏంటంటే, కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల పక్కన పడేశారు. అద్భుతమైన భాష. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. చంద్రబాబు నాయుడు గారు అందరూ మీలాగుంటారు అనుకుంటే ఎట్లా? మీకేం గొప్పతనం లేకపోగా ఆనాటి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అతని పైన గుడ్లు చెప్పులు వైస్రాయ్ దగ్గర వేయించి అతను మానసికమైన బాధతో చాలా తొందరగా రామారావు గారు ఈ లోకం వీడిపోతే చనిపోవడానికి దినాల ముందు నెలల ముందు మీ గురించి ఏం చెప్పాడో మీకు మాకంటే బాగా గుర్తుకుంటుంది. అల్లుడని చేరదీస్తే నన్ను నాశనం చేశాడు, ఆఖరికి ఎవరు నమ్మద్దండి, ఏదో దశమగ్రహం అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కావాలంటే మీ మామగారు ఆ రోజున సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారో మంచి ఒక సీడీ చేసి పంపిస్తాను. బాబు గారు చెప్పించాలనే భాష మీకు సరిపోతుంది, మాకు కాదు. మొన్నటికి మొన్న మీ మహానాడులో ఒక సరంభం జరిగిందే, ఆ మహానాడులో పాపం ఆ ఏఏ అంటే ఇది కొత్తగా ఈ మధ్య మీరు టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు బాగా జాగ్రత్తగా ముందుగానే. ఇప్పుడు క్వాంటమ్ అన్నట్లే ఏ కూడా అంట, మొన్నవరకు ఏఏ అన్నారు, ఇప్పుడు క్వాంటమ్ అంటా ఉన్నారు మీరు. ఏది ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు. వాడకంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. పాపం సాక్షాత్తు రామారావు గారు, సీనియర్ రామారావు గారు రావడం, ఆయన మిమ్మల్ని పొగడ్డం, మీ కొడుకుని పొగడ్డం, మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని, ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ గలవాలని, అసలు మేము మించిన వాళ్ళేనని, అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు. చెప్పించడం అనేది మీకు అలవాటు. నిన్న లూర్తు మేరీ గారు వారి యొక్క విషాదంలో మేము ఆఖరి చేస్తున్న సంతాపాన్ని, బాధను పంచుకుంటా ఉన్నా, వారు మా ఆఫీస్కి వచ్చారు. ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం, అది విపరీతమైన అభిమానం ఉంది మాకు వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాళ్ళు స్వయంగా చెప్తారు. ఆఖరికి సింగయ్య గారు ఒకవైపు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వారి భార్య లూర్తు మేరీ గారు ఇంకొక సెంటర్లోకి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు. కుక్క పిల్లలు ఆగి పడేశారా? అదే చూశానే మీ యొక్క పత్రికలో, లేకపోతే మీ మీడియా చెప్పింది, ట్రైన్ ఎక్కి దిగింది, దట్టుకుపోయింది, అసలు కానీ ఒక బొమ్మ చూపించారు కదా మీరు. మేము చూసాం. ఆఖరికి సదరు సింగయ్య గారు మాట్లాడుతున్నట్లు, కాలు మీద కాలుసం కూర్చున్నట్లు కూడా ఫోటోలు మేము చూసాం. నిజమని నమ్ముతా ఉన్నాం. కానీ మీరు కుక్క పిల్ల లాగేశారు. ఎవరు లాగారో చెప్పాలి కదా. అది ఏం మాట్లాడరు మీరు. ఊరికే మీ నోటికి బాగుంది భాష, కుక్క పిల్లలాగా లాగేశారు. ఏం చేస్తాం, మనుషులంటే కుక్క పిల్లలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆమెం చెప్పింది, మాట్లాడుతున్నాడు మా ఆయన, చిన్న దెబ్బలు తగిలినాయని చెప్పాడు, ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఆమె స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి. మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏందో మాకు తెలియాలి, మాకు అర్థం కావాలి, మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే సంశయాత్మకంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏమైనా జరిగిందేమో అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేశారు. మీరు దాన్ని క్లారిఫై చేయాలా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్, మీ ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు బాగా గమనిస్తే ఆ రోజున సదరు ఎస్పీ గారు మాట్లాడిన మాట, అదేదో టాటా సఫారీ బండి వచ్చి కొట్టింది, బహుశా దేవినేని సంబంధించిన పిల్లలు ఎవరో అటు ఆ విధంగా బహుశా అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని స్పష్టంగా ప్రకటించి 3 రోజుల తర్వాత అది కాదు ఇది అని ఇంకొక వార్త.
దాంట్లో నిజంగా మీ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆలోచించండి. మీరు చెప్పుకున్నారు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం దేనికి, ఏం చేసుకోవడానికి?